సో హలో గాయస్, నా పేరు మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో అందుకనే మనం డైరెక్ట్గా రూమర్స్ మన అప్డేట్స్లోకి వచ్చేస్తాం అనమాట. సో ఫస్ట్ అయితే నిన్న ఏమైందంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్కి ఒక జబర్దస్త్ క్వశ్చన్ అడిగినారంటే మన ద రాక్ వస్తున్నారా అంటే ఎలిమినేషన్ చేయమని అంటే మన సూపర్ స్టార్స్ అందరూ ఆస్ట్రేలియా చేరుకున్నారు కదా. సో అక్కడ చాలా ఇంటర్వ్యూ జరుగుతున్నాయి. సో అప్పుడు మన గేమ్ ట్రిపుల్ హెచ్ క్వశ్చన్ అడిగినారనమాట. అంటే క్వశ్చన్ ఏంటంటే ద రాక్ వస్తారని అడిగినప్పుడు మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పినారంటే ద రాక్ ఎలిమినేషన్ చేంబర్లో వస్తలేడు, ఎలాంటి సర్ప్రైజ్ అపీరియన్స్ లేదు ద రాక్ది. ఎందుకంటే ద రాక్ అంటే ఇన్ ఫ్యూచర్ కోసం ఉన్నాడు. ద రాక్ అంటే మేము కొన్ని ఈవెంట్స్ కోసం ఫ్యూచర్ ఈవెంట్స్ కోసం మేము ద రాక్కి బుక్ చేసుకున్నాము. బట్ ఏంటంటే ఎలిమినేషన్ చేంబర్ కోసం ద రాక్ బుక్ లేడు. ఎలాంటి సర్ప్రైజ్ అపీరియన్స్ మనకి ద రాక్ది చూడడానికి దొరకదు ఎలిమినేషన్ చేంబర్లో. అండ్ నిజం చెప్పాలంటే ఎలిమినేషన్ చేంబర్ చాలా కిరాక్గా చాలా జబర్దస్త్గా ఉంటుంది. అండ్ మీరు ద రాక్కి అస్సలు మిస్ చేయరు. అంటే ఈ ఎలిమినేషన్ చేంబర్ అంట మామూలుగా ఉండదంట. అండ్ ఈ ఎలిమినేషన్ చేంబర్ చూసిన తర్వాత అంటే చూసినప్పుడు ఎవరు ద రాక్కి అస్సలు మిస్ చేయరు అని ద గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పినారు. అండ్ ట్రిపుల్ హెచ్ ఒకటి మనం క్లియర్లీ కన్ఫర్మ్ చేసినారు. అండ్ అది ఏంటంటే ద రాక్ది ఎలాంటి సర్ప్రైజ్ అపీరియన్స్ లేదు. ఇన్ ఫ్యూచర్ ఈవెంట్స్ కోసం అయితే ద రాక్ అఫీషియల్లీ కన్ఫర్మ్ అంటే బుక్ ఉన్నాడు. బట్ ఎలిమినేషన్ చేంబర్ కోసం అయితే బుక్ లేడని మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పినారంటే ఎలాంటి హోప్ పెట్టుకోకుండా మీరు అంటే ఫ్యాన్స్ అందరూ చెప్పినారనమాట. అంటే మీరు ఎలాంటి హోప్ పెట్టుకోకుండా ఇలాంటి మీ మనసు బ్రేక్ అయిపోతుంది. అండ్ అయినా మీరు ద రాక్కి మిస్ చేయరు, ఆ లెవెల్లో ఉంటారనమాట ఎలిమినేషన్ చేంబర్ అని మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పినారు. సో చూడండి, ట్రిపుల్ హెచ్ ప్రకారం అయితే ద రాక్ రారంట. కానీ మీరు ఒకటి మర్చిపోకుండ్రి. అండ్ అది ఏంటంటే ట్రిపుల్ హెచ్కి అండ్ ద రాక్కి అంత పడతలేదు అనమాట. అంటే మన అథారిటీ వర్సెస్ ది బ్లడ్ లైన్ నడుస్తుంది కదా. అంటే మన ద రాక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అని మన గేమ్ ట్రిపుల్ హెచ్ క్లియర్ చెప్పేసిన అంటే నువ్వు అనుకున్నట్టు అన్ని జరిగాయి, నీ పని నువ్వు చూసుకొని చెప్పేసినా కదా. సో మేమేం చెప్పలేము. అంటే ట్రిపుల్ హెచ్ ఎవరు బై కన్ఫర్మ్ చేయడానికి నేను వస్తలేనని చెప్పడానికి ట్రిపుల్ హెచ్ ఎవరు నేను వస్తానని మన ద రాక్ వచ్చేస్తే చెప్పలేము కదా. అంటే వీళ్ళకి అంటే ఆన్ టీవీలో అసలు పడతలేదు కదా. సో మేమేం చెప్పలేము. ద రాక్ వచ్చినా రావచ్చు. సో మనం కొంచెం అయితే హోప్ పెట్టుకోవాలి. ఎందుకంటే ద రాక్ రీసెంట్లీ నేను ఒక వీడియో చెప్పినాను. ద రాక్ క్లియర్లీ చెప్పినారు సెత్ రాలిన్స్ అండ్ కోడీ రోడ్స్ ఒకవేళ నా గురించి ఎక్కువ మాట్లాడితే మాత్రం బ్యాడ్గా మాట్లాడితే మాత్రం ఆ ఇంటర్వ్యూ అయిపోయే ముందేనే వచ్చి వాళ్ళకి ఇచ్చి పడేస్తారని ద రాక్ చెప్పినారు. అండ్ వాళ్ళు కంపల్సరీ బ్యాడ్గా మాట్లాడతారు, వాళ్ళు కంపల్సరీ ఎక్కిస్తారు ద రాక్కి అండ్ రోమన్ రేన్స్కి. సో అందుకని ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం కొంచెం హోప్ పెట్టుకుందాం. ద రాక్ మనకి కనిపించచ్చు మన ఎలిమినేషన్ చేంబర్లో. ఓకే. అండ్ బాస్ అంతేకాదు ఇంకొకటి హైలైట్ ఏంటంటే మన సూపర్ స్టార్స్ అందరూ ఆస్ట్రేలియా జరుగుతాం కదా. సో అప్పుడు అంటే చాలా సూపర్ స్టార్ది ఇంటర్వ్యూ జరుగుతుంది, నేను ఇందాక చెప్పినా కదా. సో మన ఆస్టన్ థియరీది ఒక ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఆ ఇంటర్వ్యూలో అంటే క్వశ్చన్ అడిగినారనమాట ఆస్టన్ థియరీకి. అంటే ఇదంతా ఫేక్ కదా, డబ్ల్యూడబ్ల్యూ ఫేక్ కదా ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఆస్టన్ థియరీకి చాలా పిచ్చి కోపం వచ్చింది. అండ్ ఈ క్వశ్చన్ అడిగిన ఆ మీడియా పర్సన్ పైన మన ఆస్టన్ థియరీ చాలా జబర్దస్త్ కోపం చూపిస్తాడు. మన ఆస్టన్ థియరీ ఏమని చెప్పినారంటే, అవునా నీకు డబ్ల్యూడబ్ల్యూ ఫేక్ అనిపిస్తుందా, సరే ఒక పని చేయి, నువ్వు నా షూలు వేసుకో అండ్ నువ్వు నా బూట్స్ నా షూలు వేసుకో, నువ్వు రింగ్లో వచ్చి ఫైట్ చేయి, అప్పుడు నీకు అర్థమైతే డబ్ల్యూడబ్ల్యూ ఫేక్ ఆ రియల్, అప్పుడు నీకు అర్థమైతే తెలుసా అని మన ఆస్టన్ థియరీ కోపం చూపించినారు. అండ్ మన ఆస్టన్ తిట్టి ఎక్కడికి వెళ్ళిపోయినారు. సో దాని తర్వాత సోషల్ మీడియాలో మన రెస్లింగ్ ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా సపోర్ట్ చేసినారు. మన ఆస్టన్ థియరీ గురించి అందరూ చాలా గొప్ప మాట్లాడినారు. ఎందుకంటే రెస్లింగ్ అంటే మజా కాదు బాస్. ఒకవేళ అంత ఈజీ అయితే అంటే మన సూపర్ స్టార్స్ అందరూ ఇంజూర్డ్ కాకపోతుండే, అర్థమైంది. అంటే బిగి లాంటి సూపర్ స్టార్ చాలా సూపర్ స్టార్స్ సంవత్సరాలు మాయమైపోతున్నారు ఇంజురీస్ వల్ల. అంత ఈజీ అయితే ఇంజురీ ఎందుకు అవుతుండే. సో అందుకనే ఆస్టన్ థియరీ ఇచ్చి పడేసినారు ఆ మీడియా పర్సన్కి. సో చాలా జబర్దస్త్ అనిపించింది. మొత్తము సోషల్ మీడియా మొత్తం మన ఆస్టన్ థియరీకి సపోర్ట్ చేసి నిన్న. సో నిజంగా చాలా జబర్దస్త్ జరిగింది. అండ్ బాస్ అంతేకాదు మన బ్రాన్ స్ట్రోమన్ ది మాస్టర్ ఆఫ్ ది ఆల్ మాస్టర్స్ మన బ్రాన్ స్ట్రోమన్ రీసెంట్లీ రిటర్న్ టీజ్ చేసినారు. అండ్ మన బ్రాన్ స్ట్రోమన్ చాలా జబర్దస్త్ అప్డేట్ ఇచ్చేసినారు, చాలా మంచి గుడ్ న్యూస్ ఇచ్చేసినారు. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మన బ్రాన్ స్ట్రోమన్ మెడికల్లీ క్లియర్ అయిపోయినారంట. ఎస్ గాయస్, మనకు ఆల్రెడీ తెలుసు. అంటే మన బ్రాన్ స్ట్రోమన్ ఇంజూర్డ్ ఉన్నారనే మనకి మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేరు. కానీ ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే మన బ్రాన్ స్ట్రోమన్ మెడికల్లీ క్లియర్ అయిపోయినారంట. అండ్ ఇప్పుడు మొత్తం అంటే జిమ్ పైన వర్కౌట్ అండ్ ట్రైనింగ్ పైన ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే నేను ముందే చెప్పినాను మన సూపర్ స్టార్స్ కొంచెం గ్యాప్ తీసుకుంటే వాళ్ళు ఒక 3 months 4 months 6 months సంవత్సరం అంటే వాళ్ళు ఎంతైనా సరే వాళ్ళు గ్యాప్ తీసుకున్నప్పుడు వాళ్ళు కంపల్సరీ మళ్ళొకసారి ట్రైనింగ్ చేసి వస్తారు. సో మన బ్రాన్ స్ట్రోమన్ మళ్ళొకసారి ట్రైనింగ్ స్టార్ట్ చేసినారు. అండ్ వర్కౌట్ పైన మొత్తం బాడీ పైన ఫోకస్ చేస్తున్నారు. సో అందుకనే అంటే రిటర్న్ చేస్తారంట, చాలా తొందరలో రిటర్న్ చేస్తారని మన బ్రాన్ స్ట్రోమన్ చెప్పినారు. అండ్ మెడికల్లీ క్లియర్ అయిపోయినారంట. సో దీని అర్థం ఏంటంటే మన బ్రాన్ స్ట్రోమన్ మేబీ అంత మంచిగా ఉంటే రెసల్మేనియా కంటే ముందు కావచ్చు, అంటే రెసల్మేనియా తర్వాత మన బ్రాన్ స్ట్రోమన్
రిటర్న్ చేస్తారు. అండ్ బాస్ అంతేకాదు ద ఫీల్డ్ గైస్ చూడండి, మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే ఎందుకు ఒకటి తెలుసు ఉంటే, అంటే ఒక డ్రెడ్ మేర్ అని ఒక ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్, అంటే మన బో డాలర్స్ యూట్యూబ్ ఛానల్ అది. అండ్ ఆ యూట్యూబ్ ఛానల్ మన బో డాలర్స్ చాలా ఇంట్రెస్టింగ్ టీజ్ ఇస్తున్నారు. అంటే రీసెంట్ వచ్చిన వీడియోలు అయితే మన బో డాలర్స్ ఏమని చెప్పేశారంటే, ఆ అంకల్ హౌడీ క్యారెక్టర్ ప్లే చేసిన గౌరవ కాదు మన బో డాలర్స్ అంట. అండ్ మన బో డాలర్స్ ఇంకా చాలా ఫేసెస్ ఉన్నాయని మన బో డాలర్స్ చెప్పినారు. అండ్ అంతేకాదు మొత్తం డబ్ల్యూడబ్ల్యూలో అంట మన బో డాలర్స్ మనుషులు ఉన్నారంట. ఎస్, అంటే ఇప్పుడు ఎన్ఎక్స్టీ అయినా సరే, రా అయినా సరే, స్మాక్ డౌన్ అయినా సరే, అంటే ప్రతి జాగాల మన బో డాలర్స్ మనుషులు ఉన్నారంట. అండ్ అంతేకాదంటే ఈ వైడ్ 6 ఉంది కదా, ఈ వైడ్ 6 లెగసీని మన బో డాలర్స్ కంటిన్యూ చేస్తారని క్లియర్లీ చెప్పేసినారు. అండ్ లాస్ట్లో అయితే మనకి ద ఫీల్డ్ బి కనిపించింది బాస్. ద ఫీల్డ్ది ఒక గ్లిచ్ వచ్చింది. సో దీని అర్థమైంది ద ఫీల్డ్ గ్లిచ్ ఎందుకు వచ్చింది అంటే, దాంట్లో మనకి ర్యాబిట్ బి కనిపించింది, అంటే మనకి అలెక్సా టైప్ ఒక లేడీ బి కనిపించింది. సో చాలా ఇంట్రెస్టింగ్ టీజర్స్ ఇస్తున్నారు మన బో డాలర్స్. అండ్ మీ అందరూ గుర్తుండొచ్చు, నేను ముందే చెప్పినాను మన డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ బో డాలర్స్తో కలిసి అంటే మన బ్రే వార్డ్ది స్టోరీ నాలు కంటిన్యూ చేస్తున్నారు. అంటే మన బో డాలర్స్కి ఎంత తెలుసు ఆ స్టోరీ గురించి. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ రైటర్స్ అంటే మొత్తం అందరు కలిసి ఒక జబర్దస్త్ స్టోరీ రాస్తున్నారు అన్నమాట. సో దాంతో ఇది ఒక్క టీజ్ కావచ్చు. అండ్ మన బో డాలర్స్ ఇంత ఓపెన్ చెప్తున్నారంటే ఎక్కడనో ఇది డబ్ల్యూడబ్ల్యూతో కనెక్ట్ అయ్యే ఉంటుంది. అంటే డబ్ల్యూడబ్ల్యూ ఎక్రియనిగా చెప్పడం అనమాట. ఎందుకంటే బో డాలర్స్ స్టిల్ డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్లో ఉన్నారు. సో అందుకనే ఇదంతా ప్లానింగ్తోనే జరుగుతుంది. అండ్ ద ఫీల్డ్ బి లాస్ట్లో అంటే ద ఫీల్డ్ ఒక గ్లిచ్ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే మన బో డాలర్స్ ద ఫీల్డ్ క్యారెక్టర్ బి ఇన్ ఫ్యూచర్లో ప్లే చేయొచ్చు మన డబ్ల్యూడబ్ల్యూలో. ఎస్ గైస్, అంటే ఫస్ట్ నుంచే అంటే మన బ్రే వాటి లోకల్ నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచే చాలామంది ఫ్యాన్స్ డిమాండ్ ఏంటంటే ద ఫీల్డ్ క్యారెక్టర్కి మన బో డాలర్స్ ప్లే చేస్తే మంచిగా ఉంటుంది. ద ఫీల్డ్ క్యారెక్టర్కి మన బో డాలర్స్ అంటే కంటిన్యూ చేస్తే జబర్దస్త్గా ఉంటుందని చాలామంది ఫ్యాన్స్ డిమాండ్ బి ఉండే. అండ్ మన బో డాలర్స్ ఈ వీడియో క్లియర్గా చెప్పేసినారంటే చాలా ఫేసెస్ ఉన్నాయంట. అండ్ మేబీ ఆ ఫేసెస్లో ఒక ఫీల్డ్ ఫేస్ కావచ్చు. అందుకే లాస్ట్లో గ్లిచ్ వచ్చింది అనమాట ద ఫీల్డ్ది. సో అందుకనే అంతా మంచిగా ఉంటే చూడండి, ఇప్పుడు బో డాలర్స్ స్టోరీ అంటే ఇప్పుడు రసల్మేనియా రోడ్ రసల్మేనియాలో అన్ని స్టోరీస్ ఆల్రెడీ బుక్ ఉన్నాయన్నమాట. సో అందుకని రసల్మేనియా తర్వాతనే వీళ్ళందరూ రిటర్న్ చేస్తారు అనుకుంటా. అండ్ మన బ్రాన్ స్ట్రామన్ బి వీళ్ళతో కలిసి వస్తే మన బో డాలర్స్ కలిసి మన బ్రే వార్డ్ది లెగసీ కంటిన్యూ చేస్తే మాత్రం నిజంగా చాలా జబర్దస్త్గా ఉంటుంది బాస్. సో చూడండి, ఒకటి మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ అది ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో మనకి కంపల్సరీ మళ్ళీ ఒకసారి ద ఫీల్డ్ మన డబ్ల్యూడబ్ల్యూలో చూడడానికి దొరుకుతుంది. అంటే ఈసారి అయితే మన బ్రే వార్డ్ కాదు కానీ మన బో డాలర్స్ ద ఫీల్డ్ క్యారెక్టర్కి ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ కంటిన్యూ చేస్తారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఇదంతా స్టోరీ రసల్మేనియా కంటే ముందే చూడాలనుకుంటున్నారు లేదంటే రసల్మేనియా తర్వాత వీళ్ళు వచ్చి ఒక జబర్దస్త్ స్టోరీ అంటే మన బ్రే వార్డ్ లెగసీని కంటిన్యూ చేస్తే మంచిగా ఉంటుందా గాయస్? మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ గురించి. గాయ చూడండి, మీద తెలుసు మనకి ఎలిమినేషన్ చేంబర్లో ఒక జబర్దస్త్ చేంబర్ మ్యాచ్ అంటే మన మెన్ సూపర్ స్టార్స్ మధ్య జబర్దస్త్ చేంబర్ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుంది. అండ్ ఈ చేంబర్ మ్యాచ్లో గెలిచిన సూపర్ స్టార్ మన సెత్ రాలిన్స్ అపోనెంట్ ఫర్ రసల్మేనియా, అది మన ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. సో రీసెంట్లీ ఏమైందంటే మన సెత్ రాలిన్స్ అడిగినారన్నమాట, అంటే ఇప్పుడు చేంబర్ మ్యాచ్ జరగబోతుంది. సో మీరు ఈ సూపర్ స్టార్స్లో ఏ సూపర్ స్టార్తో మీరు ఫైట్ చేయాలనుకుంటున్నారో మన రసల్మేనియాలని ఈ క్వశ్చన్ అడిగినారు. అంటే చూడండి, ఇప్పుడు ఈ సూపర్ స్టార్ గురించి మాట్లాడుకోండి. మన బాబీ లాష్లీ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ లోగన్ పాల్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ ఎలే నైట్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ కదా. సో ఇప్పుడు ఈ సూపర్ స్టార్స్లో మీరు ఏ సూపర్ స్టార్తో ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారని ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మన సెత్ రాలిన్స్ ఏమని చెప్పినారంటే చూడండి, నేను ది వైపర్ ర్యాండీ ఆర్టన్తో ఫైట్ చేయాలనుకుంటున్నాను ఈ రసల్మేనియాలో. ఎందుకంటే మా మ్యాచ్ నిజంగా ఒక జబర్దస్త్ బ్యూటిఫుల్ మ్యాచ్ ఉంటుంది. ఎందుకంటే మేము లాస్ట్ టైం రసల్మేనియా 31లో ఫైట్ చేసినాము. అండ్ ఆ టైంలో మ్యాచ్ నిజంగా చాలా జబర్దస్త్ ఉండే. అండ్ ఇప్పుడు మేము మళ్ళీ ఒకసారి ఫైట్ చేస్తే ఒక రసల్మేనియా ఒక రీమ్యాచ్ జరిగితే నిజంగా చాలా మజా వచ్చేస్తుంది అని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. సో మన సెత్ రాలిన్స్ ప్రకారం అయితే మన సెత్ రాలిన్స్ ఈ రసల్మేనియాలో ర్యాండీ ఆర్టన్తో ఫైట్ చేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీ ప్రకారము ఈ చేంబర్ మ్యాచ్లో ఈ మన సూపర్ స్టార్స్లో ఏ సూపర్ స్టార్ గెలుస్తాడో, ఏ సూపర్ స్టార్తో మన సెత్ రాలిన్స్ ఫైట్ చేస్తాడో మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు, సెత్ రాలిన్స్ అంటే గుర్తొచ్చింది చూడండి, రీసెంట్లీ మన గ్రేసన్ వాలర్ ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసినారు. అండ్ ఆ ట్వీట్ ఏందో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో మన గ్రేసన్ వాలర్ ఏమని రాష్ట్రారు అంటే, కొంతమంది ఎప్పుడు మారనే మాట, అంటే కొంతమంది ఎప్పుడు చేంజ్ కారు, వాళ్ళు జస్ట్ ఏంటంటే వాళ్ళు అబద్ధం చెప్పి వేరే దారులు తోలాడతారనమాట. అంటే కొంతమంది ఎప్పటికీ చేంజ్ కారు, వాళ్ళు ఎప్పటికీ మారరు, వాళ్ళు ఎప్పటికీ అబద్ధమే చెప్తారు. బట్ ఏంటంటే కొంచెం వేరే దారి అంటే అబద్ధం చెప్పి వేరే దారులు తోలాడతారు వాళ్ళు. అలాంటి మనుషులు ఉంటారు, అర్థమైంది, వాళ్ళు ఎప్పటికీ మారరు అని మన
గ్రేసన్ వాలర్ ఒక ట్వీట్ చేసి అంటే ఈ ఫోటో చూడొచ్చు మీ స్క్రీన్ పైన అంటే మన సెత్ రాలెన్స్ కొడి రోడ్స్ పైన అటాక్ చేస్తున్నారు. సో అంటే ఒక టైప్లో మన గ్రేసన్ వాలర్ ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే సెత్ రాలెన్స్ ఎప్పటికీ మారాడు, సెత్ రాలెన్స్ కంపల్సరీ మళ్ళీ ఒకసారి కొడి రోడ్స్ పైన అటాక్ చేస్తాడు. ఏంటంటే సెత్ రాలెన్స్ జస్ట్ అబద్ధం మాట్లాడుతుండు, ఏదో నేను నీతో ఉన్నా ఏదో అబద్ధం చెప్తుండు. బట్ రియాలిటీ ఏంటంటే సెత్ రాలెన్స్ లాంటి మనుషులు ఎప్పుడు మారారనేమాట. సెత్ రాలెన్స్ కంపల్సరీ కొడి రోడ్స్ పైన అటాక్ చేస్తాడని గ్రేసన్ వాలర్ ఒక టైప్లో హింట్ ఇస్తున్నారు. సో ఇప్పుడు ఇది గ్రేసన్ వాలర్ ప్రకారం కావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చేంబర్లో మన ఎలిమెంట్ చేంబర్లో మనకి ఇలా మధ్యలో మంచి సెగ్మెంట్ అండ్ మన గ్రేసన్ వాలర్ ఎఫెక్ట్ షో చూడడానికి దొరుకుతుంది. సో దాంట్లో కంపల్సరీ మన గ్రేసన్ వాలర్ ఇలా మధ్యలో కొంచెం మంట పెట్టి ట్రై చేస్తారు. సో ఆల్రెడీ మన గ్రేసన్ వాలర్ మంట పెట్టడం స్టార్ట్ చేసినారు అనే మాట ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో నిజంగా ఈ ట్వీట్ చేసిన తర్వాత మీకేమనిపిస్తుంది అంటే నిజంగానే సెత్ రాలెన్స్ అసలు మేనియాలో కొడి రోడ్స్ పైన అటాక్ చేస్తారు అంటే రూమర్స్ అయితే ఉన్నాయి. నిజం చెప్పాలంటే రూమర్స్ అయితే ఉన్నాయి. మేబీ ఎవరు తెలుసు సెత్ రాలెన్స్ కొడి రోడ్స్కి మోసం చేస్తే అంటే మేబీ సెత్ రాలెన్స్ అసలు మేనియాలో కొడి రోడ్స్ పైన అటాక్ చేస్తే మేమేం చెప్పలేము అని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీరేమంటారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఎలిమినేషన్ చేంబర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈవెంట్ గురించి. సో అంటే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏమైందంటే స్టార్టింగ్లో అయితే మన గ్రేసన్ వాలర్ వచ్చినారు బాస్. అండ్ గ్రేసన్ వాలర్ వచ్చినప్పుడు అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ చీర్ చేసినారు. సో అప్పుడే మన గ్రేసన్ వాలర్ ఏమని చెప్పినారంటే నాకు ఇలాంటి చీర్స్ కోసం అలవాటు లేదనే మాట. అంటే ఎప్పుడు ఫ్యాన్స్ బూజ్ చేస్తుంటారు కదా, కానీ ఈసారి మన గ్రేసన్ వాలర్ హోమ్ కంట్రీలో జరగబోతుంది కదా మన ఇది ఎలిమినేషన్ చేంబర్. సో అందుకని అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంటే హోమ్ కంట్రీ కదా, సో అందుకని ఫ్యాన్స్ అందరూ చీర్ చేసినారు. అండ్ గ్రేసన్ వాలర్ అక్కడ జాన్ సీనా గురించి మాట్లాడినారు బాస్. అంటే ఓన్లీ ద రాకే సక్స్ అని చెప్పలేదు, అక్కడ ఉన్న ఫ్యాన్స్ సీనా సక్స్ అని చెప్పినారు. ఎందుకంటే గ్రేసన్ వాలర్ ఏమని చెప్పినారు అంటే చూడండి మీద గుర్తుండొచ్చు లండన్లో అంటే జాన్ సీనా అంటే అసలు ఆస్ట్రేలియాలో రెసల్మేనియా జరగదు అంటే లండన్లో జరుగుతుంది అని ఈ మాట చెప్పి మీద గుర్తుండొచ్చు ఇంతకుముందు మన జాన్ సీనా లండన్లో. సో అదే గుర్తు చేయించినారు మన గ్రేసన్ వాలర్. సో అప్పుడు ఎక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ సీనా సక్స్ అని చాంట్ చేసినారు బాస్. నిజంగా చాలా షాకింగ్ ఉండే తెలుసా. అంటే ఈరోజు ఫ్యాన్స్ అంటే మన ద రాకీ సక్స్ అని చెప్పినారు, సీనా లాంటి సూపర్ స్టార్కి సక్స్ అని చెప్పేసినారు. అండ్ బాస్ అంతేకాదు గ్రేసన్ వాలర్ ఏమన్నారంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్కి చూడండి మన కంట్రీలో ఇలాంటి ఈవెంట్ జరగాలంటే మీరు ఇంకా ఎక్కువ జోష్ అంటే ఇంకా ఎక్కువ మీరు అంటే చాలా జబర్దస్త్ చీర్ అంటే మీ ఎనర్జీ అనేది మీరు చూపారని చెప్పినారు. సో అప్పుడే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. సో దాని తర్వాత మన గ్రేసన్ వాలర్ ఏమనంటే అక్కడ ఆల్రెడీ మన మైకల్ కోల్ కోరీ గ్రేస్ ఉంటారు. సో మీరు కాదు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి నడిపించే నేను టేక్ ఓవర్ చేస్తానని మన గ్రేసన్ వాలర్ చెప్పినారు. సో అప్పుడే దాని తర్వాత అక్కడ మన మైకల్ కోల్ ఇంట్రడ్యూస్ చేసినారు మన గేమ్ ట్రిపుల్ హెచ్కి. అండ్ మన ట్రిపుల్ హెచ్ థీమ్ సాంగ్కి ఫ్యాన్స్ పాడినారు ఈరోజు. అండ్ బాస్ అంతేకాదు మన ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పినారంటే చూడండి మీలాంటి ఫ్యాన్స్ వల్లనే మేము కదా ఇక్కడ వచ్చినాం అంటే ఫ్యాన్స్ జబర్దస్త్ చీర్ చేస్తున్నారు కదా. సో అసలు మీరు డబ్ల్యూడబ్ల్యూ యూనివర్స్ మీరు అసలైన స్టార్స్. సో అందుకనే మేము మీతో కలవడానికి ఇక్కడ వచ్చినామని మన ద గేమ్ చెప్పినారు. అండ్ బాస్ అంతేకాదు అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ జబర్దస్త్ హైప్ చేస్తున్నారు రేపు కాకపోయే ఎలిమినేషన్ చేంబర్ కోసం. అండ్ బాస్ అంతేకాదు మన గేమ్ ట్రిపుల్ హెచ్ అసలు చాలా మాట్లాడినారు. బట్ మెయిన్ మాట చెప్పాలంటే మన ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పినారంటే చూడండి సెత్ రాలెన్స్ అయితే ఇప్పుడు ఈ మీడియా ఈవెంట్ అంటే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పుడు వస్తాడు జస్ట్ కొద్దిసేపు వచ్చేస్తాడు. కానీ కొడి రోడ్స్ గురించి మాట్లాడితే కొడి రోడ్స్ ఇంకా రాలేదు. ఎందుకంటే కొడి రోడ్స్ కొన్ని కమిట్మెంట్స్ ఉండే. సో అందుకని కొంచెము డిలే అయిపోయింది. స్టిల్ మన కొడి రోడ్స్ ప్లేన్లో ఉన్నాడు అండ్ వచ్చేసాడు అనమాట. అంటే ఇప్పుడు రేపు కాకపోయే మన చేంబర్లో అంటే మన ఎలిమినేట్ చేంబర్లో కనిపిస్తాడు. బట్ ఈ రోజు అయితే లేడు మన రాలేదని మన ద గేమ్ ట్రిపుల్ చెప్పినారు. అండ్ బాస్ దాని తర్వాత అంటే పర్లేదు మీరు మన కొడి రోడ్స్ థీమ్ సాంగ్ పాడండి అని చెప్పినారు. సో అప్పుడే అక్కడ ఉన్న ఫ్యాన్స్ మన కొడి రోడ్స్ థీమ్ సాంగ్ పాడినారు. అండ్ బాస్ అంతేకాదు ఇదంతా మన కొడి రోడ్స్ చూసినారు. సో అందుకని మన కొడి రోడ్స్ ఒక ట్వీట్ బి చేసినారు. అండ్ బాస్ ఆ ట్వీట్ ఏందో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో ఒక మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే జస్ట్ అంటే సో ఇమాజిన్ చేయండి అంటే ఇప్పుడు రేపు స్టేడియంలో ఎంతో జబర్దస్త్గా లౌడ్ ఉంటుంది అంటే చాలా జబర్దస్త్ చీర్ చేస్తారు ఫ్యాన్స్ చాలా బ్యూటిఫుల్ ఉందని మన కొడి రోడ్స్ ఫ్యాన్స్ గురించి కొంచెం మంచి ట్వీట్ చేసినారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో అక్కడ వచ్చిన ఫ్యాన్స్ అందరూ కొడి రోడ్స్ పాట పాడినారని మన కొడి రోడ్స్ ఒక మంచి ట్వీట్ చేసి రియాక్షన్ ఇచ్చేసినారు. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత ఎంటర్ అయిపోయింది మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ అండ్ మన సెత్ రాలెన్స్ వచ్చి చెప్పినారు చూడండి మాకు ఇక్కడ వచ్చి ఒక 1-2 days అయిపోయింది. అండ్ ఇక్కడ కాఫీ ఇక్కడ ఫుడ్ అంటే చాలా జబర్దస్త్గా ఉంది. మీ ఫ్యాన్స్ ఎనర్జీ చాలా జబర్దస్త్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మాట్లాడాలని ఉంది. అంటే ఈ గ్రేసన్ వాలర్ ఎఫెక్ట్ షోలో మేము మాట్లాడతాము అంటే నేను ఒక్కని వస్తే నాతో పాటు ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ చూసుకుని మాట అయిపోయిన ఫ్యాన్స్ అంటే కోడి అని చాంట్ చేసాను. కొంతమంది ఫ్యాన్స్ అక్కడ రోమన్ అనగానే రోమన్ ఇంకా ఇక్కడ రాలేదు అంటే నేను వచ్చినాను రోమన్ అంటే కనిపించాడు నేను కనిపిస్తాను చెప్పి కొంచెం ఎక్కిరిచ్చేసినారు. అండ్ మేము చాలా మాట్లాడదాం అనుకుంటున్నాము మన రాక్ అండ్ రోమన్ రేన్స్ గురించి అని మాట చెప్పంగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ రాకీ సక్స్ అని చాంట్ చేశారు. సో నిజంగా అంటే ఫ్యాన్స్కి ఏం చెప్పాలేమో సీనా లాంటి సూపర్ స్టార్కి సక్క
చెప్పేసినారు. రాక్ లాంటి సూపర్ స్టార్స్ తక్కువ అంటున్నారు. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత ఎస్ అంటే మన సెత్ రాలిన్స్ ఎక్కిచ్చేసినారు, రాకింగ్ సక్సెస్ అని కొంత దానిపై రియాక్షన్ ఇచ్చేసినారు. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే చూడండి నేను అందుకనే రేపు కాకపోయే మన ఎలిమినేషన్ చేంబర్ కోసం చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. అండ్ ఇందాక మన గేమ్ ట్రిపుల్ హెచ్ మాట చెప్పిన అంటే మన చేంబర్ మ్యాచ్ కదా, అంటే మన మెన్స్ చేంబర్ మ్యాచ్. సో ఈ చేంబర్ మ్యాచ్లో ఎవరు గెలిచినా సరే అంటే ఏ సూపర్ స్టార్ నాతో ఫైట్ చేసినా సరే ఆ సూపర్ స్టార్కి నేను అసలు మేనియాలో అంటే జబర్దస్త్ స్టాంప్ ఇచ్చి పడేస్తాను. ఆ సూపర్ స్టార్ కింద పడిపోయి ఉంటాడు. అండ్ నేను మీ స్టిల్ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ ఉంటానని మన సెత్ రాలిన్స్ చెప్పిన చాలా పెద్ద మాట చెప్పేసిన మన సెత్ రాలిన్స్ బాస్. అండ్ ఇంకేముండే ఇక్కడ మన సెత్ రాలిన్స్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత అంటే మన గ్రేసన్ వాలర్ మరొకసారి మాట్లాడినారు. అండ్ గ్రేసన్ వాలర్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్కి ఎక్నాలెడ్జ్ చేయండి అని చెప్పినారు. ఎస్ గైస్ అంటే మన గ్రేసన్ వాలర్ ఏమని చెప్పినారు అంటే చూడండి, అంటే రీసెంట్లీ అంటే మన స్మాక్ డౌన్లో పాల్ హేమన్ నాతో ఏం మాట్లాడినాడు అది మీకు కనుక్కోవాలని ఉంటే మీరు అంటే రేపు నా గ్రేసన్ వాలర్ ఎఫెక్ట్ షో చూడండి మన ఎలిమినేషన్ చేంబర్. అండ్ మేబీ ఇది మెయిన్ ఈవెంట్ జరగవచ్చు అని చెప్పేసినారు మన గ్రేసన్ వాలర్. అండ్ బాస్ అంతేకాదు గ్రేసన్ వాలర్ చాలా క్లియర్గా మాట చెప్పాను చూడండి, చాలా అంటే చాలా సీరియస్. అండ్ అది ఏంటంటే మీరు కొంచెం టైం తీసి మన ట్రైబల్ చీఫ్కి మీరు ఎక్నాలెడ్జ్ చేయని చెప్పారు. సో అప్పుడే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు ఎక్నాలెడ్జ్ చేసినారు. ఎస్ గాయస్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు ఎక్నాలెడ్జ్ చేసినారు రోమన్ రేన్స్కి. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత ఇంకా చాలా జరిగింది బాస్, లైక్ మన ర్యాండీ ఆర్టన్, కెవిన్ ఓవెన్స్ అండ్ లోగన్ పాల్ మధ్యలో ఒక సెగ్మెంట్ ఉండే. లైక్ మన కెవిన్ ఓవెన్స్ వచ్చి ఫస్ట్ మన ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ కొంచెం హైప్ చేసినారు. మన ర్యాండీ ఆర్టన్ వచ్చిన ర్యాండీ ఆర్టన్ ఈ సెగ్మెంట్లో చాలా పెద్ద మాట చెప్పేసినారు. అండ్ నిజం చెప్పాలంటే ఆ మాట తర్వాత ఫ్యాన్స్ చాలా హ్యాపీ అయిపోయినారు. అండ్ అది ఏంటంటే మన ర్యాండీ ఆర్టన్ అంట ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడు హాలీవుడ్లో అడుగు పెట్టారంట, ఎందుకంటే మీలాంటి ఫ్యాన్స్ కోసం ఎప్పుడు నేను ఇక్కడ కనిపిస్తూనే ఉంటానని చాలా క్లియర్లీ మన ర్యాండీ ఆర్టన్ చెప్పేసినారు. ఎస్ గాయస్ ర్యాండీ ఆర్టన్ చాలా జబర్దస్త్ అనౌన్స్మెంట్ చేసినారు. ర్యాండీ ఆర్టన్ ఎప్పుడుగా హాలీవుడ్లో అడుగు పెట్టారంట, మన డబ్ల్యూడబ్ల్యూలో ఉంటారని చాలా జబర్దస్త్ మాట చెప్పినారు. అండ్ దాని తర్వాత మన కెవిన్ ఓవెన్స్ అండ్ లోగన్ పాల్ అంటే అక్కడ లోగన్ పాల్ వచ్చినాడు. సో అప్పుడు మన కెవిన్ ఎక్కించారంటే ఫస్ట్ లోగన్ పాల్ కొంచెం ఓవర్గా మాట్లాడుతుంటారు. సో అప్పుడు మన కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పినారంటే హే ర్యాండీ ఆర్టన్ నువ్వు అంటే 2 సంవత్సరాల నుంచి నువ్వు ఇంజరీ వల్ల నువ్వు మాయం ఉండే కదా, సో ఈ 2 సంవత్సరాల్లో ఈ లోగన్ పాల్ లాంటి మనుషులు వచ్చి ఇక్కడ మొత్తం గడబడి చేసినారు. సో అందుకని మనం రేపు ఎలిమినేషన్ చేంబర్లో ఇంక చూసుకుందామని చెప్పేసినారు. అండ్ మన లోగన్ పాల్ ఏమైంది కెవిన్ ఓవెన్స్ కొంచెం పరిశ్రమ ఉన్నట్టున్నావు, సో ఈ ప్రైమ్ డ్రింక్ తాగని చెప్పినారు. సో ఆ ప్రైమ్ డ్రింక్కి పడేసినారు. సో అప్పుడే మన అంటే ఇద్దరు అంటే చాలా కోపంలో పుష్ చేసిన అన్నమాట మన కెవిన్ ఓవెన్స్. అప్పుడు మన ట్రిపుల్ హెచ్ అండ్ మన ర్యాండీ ఆర్టన్ ఆపేసినారు బ్రాల్ కాకుండా. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ అంటే మన బియాంకా, టిఫనీ అండ్ బెక్కీ లించ్ మధ్య చాలా జబర్దస్త్ సెగ్మెంట్ జరిగింది అనమాట. కానీ మెయిన్ ఏంటంటే చూడండి మన రియా రిప్లీ అండ్ నా జాజ్ సెగ్మెంట్ చాలా జబర్దస్త్గా ఉండే. మన రియా రిప్లీ కొంచెం ఇన్సల్ట్ చేసి మన నా జాజ్ అండ్ బాస్ అంతేకాదు అసలు ఏమైందంటే ఫస్ట్ అక్కడ మన నా జాస్ వచ్చింది. అండ్ నా జాస్ ఫ్యాన్స్ కొంచెం అంటే కొంచెం బూ చేసిన కొంచెం చేర్ చేసినారు. సో అప్పుడు చూడండి ఎంతైనా సరే ఇప్పుడు నా జాస్ ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగింది. సో ఎక్కడో కొంచెం ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా వచ్చినప్పుడు ఫ్యాన్స్ కొంచెం షేర్ చేయాలి, కానీ అలా అంతేం చేయలేము నా జాస్ కోసం. సో అందుకే మా నా జాస్ ఏమని చెప్పాను చూడండి, మీకు తెలియదు అనుకుంటా, నేను ఇక్కడే పుట్టినాను. అండ్ మా అమ్మ నాన్న చాలా మంచి పని చేసారు. అండ్ అది ఏంటంటే పిచ్చి ల్యాండ్ని వదిలేసి నాకు యునైటెడ్ స్టేట్స్ అమెరికా తీసుకెళ్ళిపోయినారు కదా, సో చాలా మంచి పని చేసినారు రా బాబు అని చెప్పి మా నా జాస్ కొంచెం ఎక్కడిచ్చింది అక్కడ ఉన్న ఫ్యాన్స్కి. సో అప్పుడే ఎంట్రీ అయిపోయి మన రియా రిప్లీది. అండ్ రియా రిప్లీ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ జబర్దస్త్ చీర్ చేసినారు. సో అప్పుడే రియా రిప్లీ ఏమని చెప్పండి, నేను నా హోమ్ కంట్రీకి వచ్చినాను అండ్ మీ చీర్ చూసి నిజంగా ఇప్పుడు నాకు ఏడిపిస్తారు ఏంది అని కొంచెం ఇమోషనల్ అయిపోయింది నా రియా రిప్లీ. అండ్ రియా రిప్లీ అంటే నా జాస్కి ఏమని చెప్పినట్టు చూడు నా జాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నువ్వు నీ నోరు మూసుకో అర్థమైందని చెప్పింది. అండ్ మరోసారి ఫ్యాన్స్ గురించి మాట్లాడింది. అండ్ దాని తర్వాత నా జాస్ గురించి మాట్లాడింది. అండ్ ఏమని చెప్పినట్టు చూడు నా జాస్ నువ్వు ఎప్పుడు ఇంకా నుంచి వచ్చి అటాక్ చేసినావు, కానీ ఇప్పుడు అంటే రేపు అంటే ఎలిమినేట్ చేంబర్లో నువ్వు నా ముందు అంటే నాతో ఫైట్ చేయగానే ఇక నువ్వు ఎవరితో ఫైట్ చేయలేవు అర్థమైంది, ఎందుకంటే నువ్వు రియా బ్లడీ రిప్లీతో నువ్వు ఫైట్ చేయబోతున్నావు అర్థమైంది ఆ మామూలుగా చెప్పింది. సో అప్పుడే మా నా చేస్తారే అంటే ఒక చిన్న ప్రివ్యూ ఇద్దామా వీళ్ళకి, అంటే ఇప్పుడే ఫైట్ చేద్దామా అని చెప్పింది. అంటే చిన్న టీజర్ ఇద్దామని చెప్పింది. సో అప్పుడే మన నా జాస్ అంటే మా రియా రిప్లీ ఏమని చెప్పంటే ఏంది చిన్న ప్రివ్యూ కావాలని చెప్పింది. అంటే ఆ ప్రైమ్ డ్రింక్ తాగింది అక్కడ ఫస్ట్ మన రియా రిప్లీ, అంటే అంత టేస్ట్ అని చెప్పింది కదా. సో ఇప్పుడు ఏమి చేసి అంటే అదే ప్రైమ్ డ్రింక్కి అంటే మన లోగన్ పాల్ ప్రైమ్ డ్రింక్ మొత్తం నా జాస్ పైన పడేసింది. సో అప్పుడు మన ట్రిపుల్ హెచ్ వచ్చి అంటే కొంచెం పర్సనల్ అయిపోయినారు. సో అందుకే మన ట్రిపుల్ హెచ్ వచ్చి కొంచెం ఆపేసినారు. అండ్ బాస్ దాని తర్వాత ఇక మన గ్రేసన్ వాలర్ అండ్ రియా రిప్లీ ఇద్దరు కలిసి అంటే ట్రెడిషన్ అనుకుంటే అది షూలో డ్రింక్ వేసుకొని వాళ్ళు తాగినారు షూలో. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయింది. సో బాస్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రమే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.